హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను ముక్కలు పచ్చడి పెట్టాను. చాలా సింపుల్ అండి, ఏమీ లేదు. 1/2 కేజీ ముక్కలకి ఓ చిన్న గ్లాసుడు కారము, అదే గ్లాస్తో సగం గ్లాసుడు సాల్ట్, 2 స్పూన్లు మెంతులు, 4 స్పూన్లు ఆవాలు వేయించి పొడి చేసుకుని దాంట్లో వెల్లుల్లిపాయలు ఒక 2-3 పాయలు అయితే సరిపోతాయండి కమ్మని వాసన కోసం. 2-3 పాయలు అవన్నీ వేసి మనం మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ 1/2 కేజీ ముక్కలకి గ్లాసుడు కారము, 1/2 గ్లాస్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, మనం ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్నాం కదా ఆవాలు, వెల్లుల్లి, మెంతులు, ఆ ముద్దని దీంట్లో కలిపేసేయాలి. నేను శనగ నూనె వాడానండి. అయితే ఆ శనగ నూనె అయితే ఏంటంటే మన నోటికి కమ్మగా ఉంటుంది, తింటుంటే రుచిగా ఉంటుంది. ఏమి లేదు, ఇది నిలవ పచ్చడి లాగానే చేసుకుంటాం. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఒక 4 కాయలు కోస్తే తెలిసిన వాళ్ళు ఇచ్చారు. ఎందుకు వేస్ట్ చేయటం అని చెప్పేసి మా పాపకు చాలా ఇష్టం మామిడికాయ పచ్చడి అంటే, అందుకని ముక్కలు పచ్చడి పెట్టానమాట. ఇన్స్టెంట్గా అంటే ఇంకా పచ్చడి పెట్టడానికి ఇంకొక 10-15 రోజుల తర్వాత పచ్చడి పెట్టుకుంటాము. కానీ ఈలోపు మామిడికాయలు చూడంగానే పచ్చడిగా తినాలనిపిస్తుంది కదా, అందుకని ప్రిపేర్ చేశాను. కానీ చూస్తుంటే నాకు ఇప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది, అంత కమ్మగా ఉంది. మంచి సువాసనతో పచ్చడి అయితే ఉంది. దీన్ని మనం సాయంత్రానికి తినేయచ్చండి. ఇప్పుడు నేను సుమారు ఉదయం 11 గంటలు అవుతుంది ఇప్పుడు పెట్టాను. దాన్ని మధ్యాహ్నం మనం 2-3ంటికి మనం కొంచెం ముక్క అనేది మెత్తబడిపోద్ది. రాత్రికి తినేసేయచ్చు, ఏం కాదు. ఇది ఒక 10-15 రోజులు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినొచ్చు, ఏం కాదు. బయట అయినా బాగానే ఉంటుంది. నాకు ఈరోజు సెలవు దొరికింది కదా అని చెప్పేసి ప్రిపేర్ చేశాను. పచ్చళ్ళని నేనే పెట్టుకుంటాను. పండుమిర్చి పెడతాను, గోంగూర పెడతాను, మామిడికాయ పెడతాను, అల్లం వెల్లుల్లి వేసి మన టమాటో పచ్చడి చేస్తాను. ఇంకా అల్లం పచ్చడి అని టిఫిన్లోకి చేస్తాను. నిలవ ఉండే మన అల్లం పచ్చడి పెడతాను. అన్నీ నేర్చుకున్నానండి. అంతకుముందు మా అమ్మ కలిసి కారము, అన్ని పప్పులు, పచ్చళ్ళు అన్నీ పట్టు పెట్టేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా హెల్త్ సహకరించక చేయలేకపోతున్నారు. మేము చిన్నగా మా చెల్లెలు కూడా వాళ్ళే ఇళ్లలో ప్రిపేర్ చేసేసుకుంటున్నారు ఎవరికి వాళ్ళు. నేను చాలా రోజుల నుంచి చేసుకుంటున్నా. ప్రతి సంవత్సరం నాకు ఏ పచ్చడి ఉన్నా లేకపోయినా మామిడికాయ, పండుమిర్చి, గోంగూర ఉంటుందండి మా ఇంట్లో. ఎక్కువేం పట్టను, అన్నీ 2 కిలోలు అలాగా చిన్నగా డబ్బాల్లో పట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అది నాకు మళ్ళీ కొత్త పచ్చడి వచ్చే వరకు వస్తాయండి. మధ్యలో మనం ఇన్స్టెంట్ చట్నీ చేసుకుంటాం కదా, మా ఇంట్లో చట్నీ తక్కువే తింటారు. కానీ నేను, మా పాప మామిడికాయ, గోంగూర బాగా తింటాము. మీరు కూడా తయారు చేసుకోవచ్చండి, ఏం లేదు. చాలా సింపుల్. మనం అప్పటికప్పుడే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కాయలు శుభ్రం చేసుకొని దానికి తగినంత సాల్టు, కారము, పసుపు, వెల్లుల్లిపాయలు పేస్ట్, ఆవాల పొడి, మెంతుల పొడి, శనగ నూనె వేసుకొని మనం కలుపుకుంటే ఇది మళ్ళీ మనం ఒక 10-15 రోజుల దాకా తినొచ్చండి. ఇది మీకు నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.